నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్లబ్ల సహకారంతో విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. గూడూరు తమ్మిశెట్టిగుంట వద్ద నూతనంగా నిర్మించిన ఆంధ్ర మహిళా మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. ముత్యాలమ్మ జాతరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సురక్షితం. గూడూరు డిపోలో ప్రత్యేక బస్సులకు పూజలు చేసి ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్ చెంచులక్ష్మి. గర్భవతులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలి. మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులను పరీక్షించిన అనంతరం సూచనలు ఇచ్చిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా. వైభవంగా లక్ష తులసి పూజ. గూడూరులో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన లక్ష తులసి పూజలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. డాక్టర్ రోహిణి సారథ్యంలో ఆంధ్ర మహిళా మండలి రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన మహిళా మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సునీల్ కుమార్ దంపతులు హాజరయ్యారు. పట్టణంలోని తమ్మిశెట్టిగుంట వద్ద నూతనంగా నిర్మించిన ఆంధ్ర మహిళా మండలి భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్, వారి సతీమణి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, డాక్టర్ జనార్దన్ రెడ్డి తదితరుల వారికి ఘన స్వాగతం పలికారు. నూతన భవనాన్ని సంధ్యారాణి ప్రారంభించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో సిఆర్ రెడ్డి కుటుంబం అంటే ఎంతో గుర్తింపు ఉందన్నారు. పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. మహిళాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, పనిచేసే వారిని గుర్తించుకోవాలని ఆయన వివరించారు. వారు ఆ రోజు తెలుసుకున్నారు. పెద్దలు వేరురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మా ప్రశాంతం కూడా గెలిచిన రోజే అసెంబ్లీలో సునీల్ ప్రాణి ఏమా అంటే మనం కూడా బిల్డింగ్ శాంక్షించాము, నువ్వు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలా, నువ్వు చేయాలని ప్రశాంతం గారు నాకు 2-3 సార్లు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అది నేను అడ్డం పెట్టి అంతకన్నా పాపం ఉండదు. ఎందుకంటే నాకు తెలుసమ్మా, రాజకీయాల్లో ఉంటుంది కానీ నేను ఎక్కడ కూడా ఎవరు నాకు తెలిసి అన్యాయం చేసిన వాడికే కాదు. రాజకీయాలు వస్తుంటాయి కాబట్టి శాసనం కాదు రాజకీయాలు. ఈ రోజుల్లో రేపు బట్టి గెలుస్తాం అంతే తప్ప ఈ శాసనం కాదు. అయితే ఎస్పెషలీ సిఆర్ఐ కుటుంబం అంటే గూడూరులో లెజెండ్. గూడూరు లెజెండ్ అంటే మా సిఆర్ఐ గారు మంచి వ్యక్తి. ఈరోజు ఆ రోజు కూడా పేదవాళ్ళకు అందరికీ అందుబాటులో ఉండే డాక్టర్ అంటే మా సిఆర్ఐ గారు. తర్వాత ఇప్పుడు మా జనార్దన్ రెడ్డి గారు. ఎవరు ఎంతమంది ఎక్కడ ఏ హాస్పిటల్ అంటే ముందు పోయేది మా గౌరవ చేయవలసిన డాక్టర్ గారు చెప్పారు. మా గౌరవ గారు చేయవలసింది, మా డాక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు చేయవలసింది, అక్కడికి వెళ్తామని చెప్పేవాళ్ళమ్మా. అలాంటి మీ కుటుంబం గూడూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు డిఆర్డబ్ల్యూ కాలేజీ అంటే మీ కుటుంబం వైద్యం కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే రోజు మెహర్మన్న గారి పూర్తి సహాయ సహకారంలో ఆ కృషి. ఎందుకంటే మెహర్మన్న అంటే అందరికీ తెలుసు, ఆ వరద తెలుసుకోవాలి కాబట్టి ఆ యొక్క కాలేజీ ఆ విధంగా చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే కాలేజీ ఇంకా మరికొందరు మాట్లాడారు. పెద్ద పెద్ద స్పీకర్స్ అందరినీ పిలిపించి ఆధ్యాత్మిక స్పీచెస్ ఇప్పించి చాలా మంది అక్కడ అటెండ్ అయ్యేవాళ్ళు. తర్వాత డివైన్ లైఫ్ సొసైటీ అని, అది కూడా ఒక ఆధ్యాత్మిక
సంస్థ. దాని మీటింగ్స్ కూడా ఎప్పుడు అక్కడే జరుగుతూ ఉండేవి. అక్కడ ఒక బాల సదన ఒక స్కూల్ కూడా చాలా కాలం జరిగింది. చాలా మంది చిన్నపిల్లలు ఆ స్కూల్లో కూడా చదువుకున్నారు. అట్లాగే ఫుడ్ సెంటర్, టైం మిషన్లు అప్పుడు కంప్యూటర్స్ లేవు కదా, టైం మిషన్లు కూడా నేర్పించేవాడు అక్కడ. దాంట్లో ఈరోజు అక్క పడ్డ శ్రమ నాకు ఈరోజు తెలుస్తూ ఉంది. అక్క కానీ కంప్యూటర్స్ కానీ ఎంతో కష్టాన్ని కూర్చి పట్టుదల అనేది విడవకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయడం అనేది ఎంతో గర్వకారణం. ఈరోజు నేను చూస్తున్నాను, ఇదే సాధికారత అనేది నాకు కలబడి కనిపిస్తాను. మహిళా సాధికారత అనేది ఇది ఇరువైపు నిదర్శనంగా ఈరోజు నాకు కలగని కనిపిస్తుంది. ఏంటంటే ఈ సాధికారతలో మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని, మనం అనుకున్నటువంటి విధానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సర్వీస్ యాక్టివిటీస్ చేయగలదు, కంటిన్యూగా మనగలదు. అటువంటి సంస్థ ఈ ఊళ్ళో మహిళా మండలి అటువంటి సంస్థ దాదాపు 20 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది. ఇండిపెండెన్స్ రాకముందని 1945లోనే దీనికి ఒక సైట్ అంటూ ఏర్పడి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన 150 ఎకరాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన దీనికి ఒక ఈ చోట్లోనే బాల వికాసంలో స్కూల్ నడుపుతూ మహిళా అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు మహిళా మండలి సభ్యులు. అటువంటి ఈ సంస్థ కంటిన్యూ కావాలని గూడూరు మరియు చుట్టుపక్కల ప్రజలకు శిథిలావస్థలో ఉన్న ఒక పాత ఆయుర్వేద స్క్రాప్ అనేది 14 అనుకుంటాను నాకు తెలిసి. ఈ 14 అలాట్ చేశారు. పైన వాళ్ళు అది పొలిటికల్ అప్పుడు వాళ్ళు ప్రధానమే కానీ చంద్రబాబు గారు కూడా ఒకసారి తీసుకొచ్చేటట్టు చేస్తారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ రోజు నిజంగా ఓపులేసు మంచి ఆఫీసులు కలగలుగుతున్నాయి. చాలా కష్టపడ్డాడు ఈ స్థలాన్ని పేపర్లో కదా ఓపులేసు కానీ గ్రామాల్లో వెళ్ళాలంటే కానీ. అదేవిధంగా కొంతమంది సీనియర్ మెంబర్స్ అయితే ఏమి అందరం మేము ఉన్నాము, మేము చేస్తాము. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రోహిణి, జనార్దన్ రెడ్డి, వైకాపా సీనియర్ సభ్యులు ఎలసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ల ప్రతినిధులు మాధురి, లక్ష్మి, విష్ణువందన తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి తూర్పు కనుపూరులో జరగనున్న ముత్యాలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ డిపో మేనేజర్ చెంచులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ప్రత్యేక బస్సులను ఆమె ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులను డిఎం చెంచులక్ష్మి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెంచులక్ష్మి మాట్లాడుతూ 10వ తేదీ నుండి 4 రోజుల పాటు జరగనున్న ముత్యాలమ్మ జాతర కోసం గూడూరు నుండి 40 బస్సులు, నెల్లూరు, ముత్తుకూరు, కోట, వాకాడు, సూలూరుపేట నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తులు ఆటోల్లో ప్రయాణించవద్దని, సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేయాలని సూచించారు. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని ఆమె వివరించారు. నేను మీ గూడూరు డిపో మేనేజర్ను. 10వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలకి సందర్భంగా ఈరోజు నుంచే మేము గూడూరు డిపో నుంచి కనుపూరు ముత్యాలమ్మ ఆలయం వరకు బస్సులని ఏర్పాటు చేస్తున్నాము. అందరు ప్రయాణికుల్ని కోరుకునేది ఏంటంటే మా బస్సుల్ని ఆదరించండి, మా బస్సుల్లోనే ఎక్కి జాతరకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణం చేయకుండా మీరు జాగ్రత్తగా మా బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే బస్సులు ఆర్టీసీ బస్సుల వరకే దేవస్థానం దగ్గర వరకు వెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే స్త్రీశక్తి పథకము ఈ యొక్క బస్సుల్లో అమల్లో ఉంటుంది కాబట్టి మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే గూడూరు డిపో నుంచి 40 బస్సుల వరకు మేము ఆపరేట్ చేస్తున్నాం ఈ సంవత్సరము. ఇంకా జనాలు వచ్చేదాన్ని బట్టి ఇంకా కొంచెం పెంచేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే
మన ఫేర్ చూస్తే 45 రూపాయలు గూడూరు నుంచి పాత బస్ స్టాండ్ నుంచి కానివ్వండి, ఆర్టీసీ నుంచి కానివ్వండి 45 రూపాయలు లెక్కన ఫేర్ ఉంటుంది. అలాగే నెల్లూరు నుంచి గూడూరు మీదుగా తూర్పు కనుపూర్కి 15 బస్సులు, ముత్తుకూరు మీదుగా నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా తూర్పు కనుపూర్కి ఇంకొక 15 బస్సులు, మొత్తం నెల్లూరు జిల్లా నుంచి 70 బస్సుల వరకు మనం ఆపరేట్ చేస్తున్నాము. అంతేకాకుండా సూళ్ళూరుపేట నుంచి, వాకాడ్ నుంచి, అలాగే నాయుడుపేట నుంచి మొత్తం 40 బస్సుల వరకు అక్కడ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సుఖంగా, సౌకర్యవంతంగా, సురక్షితంగా ముత్యాలమ్మ జాతరని చూసుకొని. ఈ కార్యక్రమంలో మధురెడ్డి, సుబ్రహ్మణ్యం, పవన్, భాష, శ్రీనివాసులు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులందరూ కలిసికట్టుగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రామ సత్యనారాయణ సూచించారు. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రామ సత్యనారాయణ, కోశాధికారి రామ్మోహన్ చేరుకోగా వారికి వాసవి మహిళా మండలి సభ్యులు, పలువురు ఆర్యవైశ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలను వారు సన్మానించారు. ఈ సందర్భంగా రామ సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళా మండలి సభ్యులు మున్ముందు సేవా కార్యక్రమాలు కొనసాగించాలని వారు వివరించారు. ఈ గుడి మోడల్ కడపలో చూసిన కడపలో లాగా ఉంది. ఆ లోపల ఆ విధానం కానీ, చుట్టూ అమ్మవారి విగ్రహాలు కానీ, కడప అమ్మవారి విగ్రహాలు అంటే ఇంకా పెద్దదే. అయితే ఆ మోడల్లో ఇది ఉంది. ఈ గుడి చాలా మంచిదండి. మీ అందరికి కూడా ముందు ముందు మరింత ఉత్సాహవంతమైన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ దానికి పైకెత్తే మాకు సుపోజ, విజయమ్మ అన్న, చంద్రకళ ముగ్గురు అసలు మామూలు కాదు. అంతా ఆహ్వానించడం ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రోజు కావడం, అందరినీ మేము ఈ విధంగా మీ సేవలతో మనం సత్కరించుకోవడం చాలా గర్వంగా ఉంది. అమ్మవారు కన్నికా పరమేశ్వరి అమ్మవారు కరుణగల తల్లి. ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ అయినటువంటి చిన్ని రామ సత్యనారాయణ గారు, అలాగే కోశాధికారి అయినటువంటి గొంత రామ్మోహన్ రావు గారు, అట్లాగే సుబ్బారావు గారు గూడూరు గ్రామంకు ఇచ్చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఆర్యవైశ్య మహిళలను సత్కరించి మరియు వారిని ఆనందింపజేసినటువంటి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమానికి చేసినటువంటి అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారికి, రామ్మోహన్ గారికి, తర్వాత సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో సుబ్బారావు, బొంతల వెంకటేశ్వర్లు, పాదర్తి ప్రసాద్, వాయుగుండ్ల సుధాకర్, జిల్లా చంద్రశేఖర్, హరి తదితరులు పాల్గొన్నారు. గర్భవతులు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించుకుని తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా తెలిపారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు ఇచ్చారు. మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ గర్భవతుల్లో హై బీపీ, మధుమేహం ఎక్కువగా ఉన్నవారిని, థైరాయిడ్ ఉన్నవారిని హై రిస్క్ డెలివరీలుగా పరిగణిస్తామన్నారు. రక్తహీనతతో బాధపడుతుంటే వారికి ఐరన్, సుక్రోజును అందజేస్తామని తెలిపారు. అలాగే స్థానిక ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. నా పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. నేను పిఎస్సి మన్గోల్ వైద్యాధికారిని. ఈరోజు మనకు పిఎస్సి మన్గోల్లో పిఎంఎస్ఎంఏ డే 9th ఎవ్రీ మంత్ 9th 10th 2 days జరుగుతుంది. 9th అనేది పిఎంఎస్ఎంఏ, 10th ఎక్స్టెండెడ్ పిఎంఎస్ఎంఏ జరుగుతుంది. పిఎంఎస్ఎంఏ అంటే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఈ కార్యక్రమంలో మనము గర్భవతుల్ని ఎగ్జామిన్ చేస్తాము. వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్స్కి ఎవ్రీ మంత్ అనేది చేయడం జరుగుతుంది.
ఈ పిఎంఎస్ఎంఏ రోజు ఫస్ట్ మనం హై రిస్క్ కేసెస్ మన మండలంలో అన్ని 14 సచివాలయాల్లో ఉండే కేసెస్ని నోటిఫై చేసి ఏఎన్ఎంస్ తీసుకురావడం జరుగుతుంది. ఇది ముందుగానే PPMSMA 8 అనేది వాళ్ళ ఏరియాస్లో ఏఎన్ఎంస్ MLHBs పరీక్షలు చేసి హై రిస్క్ కేసెస్ తో పాటు అన్ని కేసెస్ తీసుకొని వస్తారు. మెయిన్ మన టార్గెట్ హై రిస్క్ కేసెస్. హై రిస్క్ కేసెస్ ఏముంటాయి అంటే మనకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండే కేసెస్, ఎనీమియా ఉండేవాళ్ళు, షుగర్ ఏమైనా ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళు, థైరాయిడ్ కేసెస్ ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ కేసెస్, లేదంటే ప్రీవియస్గా కూడా థైరాయిడ్ ఉండేవాళ్ళు, ఇంకా హైట్ తక్కువ ఉండేవాళ్ళు, పోస్ట్ LSES లాస్ట్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఉంటే ఈ కేసెస్ అన్నింటినీ తీసుకొని వచ్చి వాళ్ళకు ఏ రకంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలా, నెక్స్ట్ మనం ఎలాగ వాళ్ళని ఏ స్టేజ్లో వాళ్ళకు పెయిన్స్ వచ్చినా లేదంటే వాళ్ళకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా మనం ఎక్కడికి పంపించాలా, లేదు మన పిహెచ్సిలోనే టేకప్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలా అనే దానికి కౌన్సిలింగ్తో పాటు టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మనము హిమోగ్లోబిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇంకా HIV HbSAg టెస్టులు చేస్తాము. చేశాక వాళ్ళకి అందులో ఏమైనా మనకు ఇబ్బందికరంగా అనిపిస్తే, అబ్నార్మల్గా అనిపిస్తే వాళ్ళను ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసము CHCకైనా, ఏరియా హాస్పిటల్ గూడూరుకైనా, GGHకైనా పంపిస్తాము. ఈ కార్యక్రమంలో CHO రాజయ్య, PHS జయలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ రమణయ్య, ఫార్మసీ పద్మజ కుమారి, ల్యాబ్ టెక్నీషియన్ నజీమా సుల్తానా, GSM వనజ, ఏఎన్ఎంలు రాజేశ్వరి, విజయ, ఆశా కార్యకర్తలు మస్తానమ్మ, కామేశ్వరి, సునీత, MLHPలు శ్రీరమ్య, నవీన, సత్యవతి, ఝాన్సీబాయి, హోమియోపతి సిబ్బంది రాజేష్, సుప్రియ పాల్గొన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి హాజరైన ప్రజల నుండి తహసీల్దార్ రమాదేవి అర్జీలు స్వీకరించారు. సమస్యలను ఆన్లైన్ లో నమోదు చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్, మురళీనాయుడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ బాబు, సిబ్బంది నాగార్జున రెడ్డి, శ్రీనివాసులు, గుణశేఖర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రొట్రాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఏడాది కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని క్లబ్ అధ్యక్షులు సంధ్య తెలిపారు. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో క్లబ్ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని DRW కళాశాలలో రోటరీ క్లబ్ అనుబంధమైన రొట్రాక్ట్ క్లబ్ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున కళాశాల ఆవరణలో విద్యార్థినీలు, క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థినీలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు సంధ్య తదితరులు మాట్లాడుతూ ఏడాది కాలంలో యాంటీ డ్రగ్ కార్యక్రమం, రక్తదాన శిబిరం, మొక్కలు నాటడం ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వివరించారు. for the year 2025 to 2026. On March 2025, the club was installed. In fact, it was reinstalled. After the summer vacation, the club commercially its programs as per the Rotaract calendar. In June, we conducted the International Day Anti-Drug Abuse with message, "Say no to drugs, say yes to life." In June,
In July, we conducted the program Each One Plant One, encouraging everyone to plant a tree and protect the environment. In August, we organized a mega dental medical camp. On the occasion of Ganesh Chaturthi, we distributed eco-friendly clay Ganesh idols to promote environment as awareness. In September month, the Rotary Governor, Rotarian M.K. Kavindra Garu visited our campus and inaugurated the blood donation camp. We also conducted International Literacy Day and World Suicide Prevention Day with the theme Light a Candle, Spread Hope. Students, good morning to you. ఈ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం, రోటరీ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే యునైట్ ఫర్ గుడ్, ఒక గుడ్ కాజ్ కోసం అందరం కలిసి పనిచేయాలనేది రోటరీ యొక్క నినాదం. అదే స్ఫూర్తితో కళాశాలలో కూడా ఈ విభాగం వర్క్ చేయాలన్న ఉద్దేశంతో రోటరీ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి ఇక్కడ ఒకే రోజు పాలిటెక్నిక్ కాలేజీలో అలాగే మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఈ విభాగాలు ఏర్పాటు చేయడము జరిగింది. అప్పటి నుంచి ప్రతి మంత్ కూడా రోటరీ యాక్ట్ క్యాలెండర్ ప్రకారంగా అన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మన క్లబ్ చాలా ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోటరీ యాక్ట్ వారోత్సవాల కార్యక్రమం ఈ మంత్ చేయమని మనకు ఆర్డర్స్ వచ్చాయి. అందులో భాగంగా ఈరోజు 9th ఇనాగరేషన్ చేసుకుంటున్నాము. అందుకు హాజరైన సెక్రటరీ గారు. ఈ ప్లేస్ అంతా కూడా పెద్ద గుంట, ఇది నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో పెద్దలందరూ కూడా ప్రతి విలేజ్కి వచ్చి, అయ్యా బాబు మీ పిల్లలకి రేపు ఫ్యూచర్లో బాగుంటుంది, మీకు సంబంధించిన ఈ గుంటను పోడ్చాలి, ట్రాక్టర్లు పంపించినట్టు ఆ రోజుల్లో ఇంచుమించు ఒక 50-100 ట్రాక్టర్లు నేను మొబైల్ చేసి మా పెద్దవాళ్ళందరూ కూడా పంపించారు ఇక్కడికి. ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేదు, మిషన్స్ లేవు, జేసీబీలు లేవు, అంతా కూడా మనుషులు చేయాల్సిన పనులే అన్నీ కూడా. అలాంటి పరిస్థితుల్లో ఇది కాలేజీని ఇంత ఉన్నత స్థాయికి తెచ్చినటువంటి పెద్దలను స్మరించుకుంటూ ఈరోజు మా రోటరీ క్లబ్ గూడూరు తరఫున మా సౌజన్యంతో రోటరీ సంధ్య కానివ్వండి, మనీష కానివ్వండి, తెలవాల ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ని స్థాపిస్తూ ఉంటారు. అక్కడ ఆ భాగంగానే మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో మన ఈ రోటరీ క్లబ్ని స్థాపించారు. మీ అందరికి తెలుసు, మనకి సమాజంలో మన గౌరవం రావాలంటే ఒకటే ఒక ఆయుధం విద్య. ఆ విద్య లేనిదే సమాజంలో మనకు గౌరవం ఉండదు. మన ద్వారా మన తల్లిదండ్రులకు గౌరవం రావాలంటే ఒక చదివే ఒక మార్గం. కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచే మన గురువులు ఏం చెప్పారో అవి శ్రద్ధగా తలదించుకొని వింటే భవిష్యత్తులో మనం సమాజంలో తలెత్తుకొని జీవితానికి అవకాశం ఉంది. ఎన్ని మీకు తెలిసివన్నీ ఈ మధ్యకాలం చూస్తున్నారు మీరు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు మల్లు విజయభాస్కర్ రెడ్డి, శ్యామ్ యాదవ్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. తమ సాగులో ఉన్న భూమిపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగుతున్నారని, మద్దతుగా వచ్చిన రైతులను దూషించడం తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాపూర్లోని రెవెన్యూ కార్యాలయంలో ఆంజనేయపురం ఎస్టీ కాలనీ వాసులు తహసీల్దార్ లక్ష్మీ నరసింహంకు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. భూమిపై ఎవరికైనా హక్కులు ఉంటే పత్రాలతో సహా తహసీల్దార్ కు ఫిర్యాదు చేయాలని, విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒక అడవి ప్రాంతం ఉంటే దాన్ని లీజుకి తీసుకొని, లీజుకి కాదు దాన్ని చెట్టు జామ తీసి నీట్గా చేసుకున్నారు. దాన్ని 30 సంవత్సరాల నుంచి ఎవరు వచ్చి అడ్డుపడింది లేదు వాళ్ళకి. ఈ మధ్యలో వాళ్ళ భర్తలు చనిపోయినాక వాళ్ళ మీదకి వచ్చి రుబాబులకి దౌర్జన్యానికి మాదేని వస్తారు. మీది అయినప్పుడు మీ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో తీసుకొని వచ్చి అధికారులకు ఇస్తే వాళ్ళు విచారించి మీదే లేదా వాళ్ళది అనేది వాళ్ళు చూసుకొని మీకు ఇస్తారు. అట్టని వాళ్ళు ఏం చేశారు, ఊళ్ళో గ్రామ పెద్దల్ని ఒక రైతుల్ని అడిగారు. అడిగిన తర్వాత రైతాంగంగా మా నాయన నల్లగట్ల సేనయ్య వచ్చి ఈ పొలం వీళ్ళదేను, వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటారు అని వచ్చి చెప్పారు. చెప్పిన దానికి ఆమె ఏమంటుంది, ఒక ఆమె పేరైతే నాకు ఐడియా లేదు, ఆమె ఏం మాట్లాడుతుంది, గొల్లవాళ్ళు ఊళ్ళో పలానా నల్లగట్ల సేనయ్య ఆయన ఆడినాడో లాక్కొస్తాము, లాక్కొచ్చి నిలబెడతాము అని మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. గొల్లవాళ్ళు అనడం మేమేమైనా అన్నావా?
మీ కులం పేర్లు మేమన్నా ఎత్తామా? చెప్పండి. మీ పొరపాటున మీకు అదే మీ కులం పేరు ఎత్తి మీరు ఎంత దూరం తెచ్చుకుంటారు? చెప్పండి. మాట్లాడే విధానం బాగా మాట్లాడాలా. మీ దగ్గర ఏం పత్రాలు ఉన్నాయో పొలం సంబంధించి మీరు ఇవ్వండి ఎంఆర్ఓ గారికి. మా దగ్గర ఉన్నట్టు మేము ఇస్తాం. మీకు కరెక్ట్గా అనిపిస్తే మీకు ఇస్తాడు, మా వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే మా వాళ్ళకి ఇస్తాడు. అంతేనా? ఇంకొకటి ఏంటంటే నాయకులు సమస్య వచ్చినప్పుడు నాయకుల కాడికి పోవాలా, పెద్ద కాపు కాడికి పోవాలా, లేదంటే ఊళ్ళో గ్రామాల కాడికి రైతుల కాడికి పోవాలా. తప్పదు. పలానా కోటినాయుడు వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు, ఈ ఊరి నుంచి వచ్చాడు, ఆ ఊరు ఏ ఊరి నుంచి వచ్చేమే మంచి చేస్తున్నాడు ప్రజలకి. మంచి చేసేవాడిని మనం పోవాలి కానీ చెడు చేసేవాళ్ళు కాడికి పోతాం. దానికి మళ్ళీ రాజ్యాంగం సృష్టించారు. మమ్మల్ని కులం పేరు ఎత్తున్నారని, మళ్ళీ వచ్చి పలానా నాయకుల కాడికి పేరని. ఇది అయితే కరెక్ట్ కాదమ్మా. ఏమమ్మా మీ పొలం ఏది చేసినారా? మా పొలం అయితే మీరు ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు అని మమ్మల్ని అడగచ్చు. మేము 30 గ్యాసులు చేస్తున్నాం కదా, ఎప్పుడైనా కానీ ఇది మా భూమి, మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మా కాడికి రాలా. మా భర్తలు ఉన్నంత వరకే రాలా, ఇప్పుడు మేము ఉన్నంత వరకే రాలా. ఇప్పుడు నిన్న మొన్న వచ్చి కంపేసేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని చేసుకుని ఎక్కడ మాట్లాడుతున్నారు. మేము ఏ ఊరు వాళ్ళకి లీజుకి ఇచ్చినాం, ఏమేమో అమ్మలా 1,50,000 అమ్మినారని మీరు మన ఈడియా మాట్లాడినారంట. మేము 1,50,000కి మేము అమ్మలా, మేము డబ్బులు కూడా తీసుకోవాలా, మేము లీజుకి ఇచ్చాము వాళ్ళకి. మీరు వచ్చి వాళ్ళు వచ్చి కంపేసి అడిగినారని చెప్పి వాళ్ళు ముగించుకొని వేసినారు. లీజుకి కూడా చేయలే. మేము మళ్ళీ దున్నిచ్చినాము, మేము చేసుకోవాలని దున్నిస్తే మళ్ళీ వచ్చి కంపేసేశారు. అదేదో మమ్మల్ని ఇచ్చి అడగాల. రైతు పక్కన రైతు ఏమంటే అడిగాడని వాళ్ళ మీద గొడవ బాగూడదు. లాగి కొడతానన్నారంట, కొట్టండి చూద్దాం ఆయన్ని, ఏమని కొడతారు ఆయన్ని. మమ్మల్ని అడగాలి. ఆయనే మీరు అడిగేది. ఆయన ఏదో రైతు మాకు నిద్రలేసి మాకు భూములు చూపించాడు కాబట్టి చేసుకున్నాము, చెందినాము, అన్నీ చేసుకుంటున్నాము మేము పక్కన చేరి. ఆయన ఏం అడగాల్సిన అవసరం లేదు, మమ్మల్ని వచ్చి అడగాలి ఏదైనా కానీ. రాపూర్లోని కొత్తపేటలో ఉన్న హిందూ పరిషత్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓ శ్రీనివాసులు, జిలాని భాష తదితరులు సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర, వారి ప్రాముఖ్యతను కొనియాడారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులతో సమానంగా దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాపూర్ మండలంలో సార్ చెప్పినట్టు ఎక్కడ జరపనట్టు మన మండలంలో ప్రత్యేకంగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడము, అదేవిధంగా ఒక చిరు సత్కారంతో వారిని గౌరవించుకోవడము, మహిళల హక్కుల్ని గౌరవిస్తూ వారికి సమాన అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంతటి ఈ కార్యక్రమానికి పునాది మన ఎంఈఓ గారే. ఆయన బలమైన సంకల్పంతో అనుకోవడం వల్లే ఇది ఈరోజు సాధ్యమైంది. లేకపోతే నిరుత్సాహంగా ముగిసిపోయేది. సార్ గట్టిగా చెప్పడము, నేను దానికి అంగీకరించడము, అందరినీ ఒక్క హాఫ్ డేలోనే అందరినీ మోటివేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకురావడము ఆనందదాయకము. ఇదే విధంగా సార్ చెప్పినట్టు ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుక ఇదే నిర్వహించుకోవాలని, వారి యొక్క సేవల్ని విస్తృతంగా వినియోగించుకునే మండల విద్యాభివృద్ధికి మనం మాకు రాపూర్ మండలంలో మిగిలిన మండలాలన్నింటికంటే కూడా అత్యద్భుతంగా ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులు మా మండలంలో ఉండడం చేత వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది గత 10 ఏళ్ళ నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుతూ మా మండలంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా అందులో భాగస్వాములు చేస్తూ వాళ్ళందరికీ కూడా సన్మానాన్ని ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఆకాశంలో సగం అన్నటువంటి నానుడిని నిజం చేస్తూ మా దగ్గర ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మండల విద్యాశాఖని బలోపేతం చేయడం కోసంగా వారి వంతు సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తూ కష్టపడుతున్నారు. కాబట్టి మహిళల యొక్క గొప్పతనము, వారి యొక్క సమస్యలు, పరిష్కార మార్గాలు, వీటి గురించి చర్చించుకోవడానికి ఇక్కడ ఒక వేదికను ఎంఈఓ సార్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి గురించి ఇక్కడ సమగ్రంగా చర్చించి విశ్లేషించడం జరిగింది. కార్మిక చట్టాలలో మహిళల పట్ల వాళ్ళ అసమానత, అంటే జీతాలు ఇవ్వడంలో విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మహిళలకు జరిగే అన్యాయాలకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమము ఇది కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఈరోజు బడుగు వర్గాల కింద కూడా చేరడం జరిగింది.
దీని ఫలితంగా ఈ ఉద్యమం ఫలితంగా ఈరోజు మనము ఎన్నో కార్యక్రమాల్లో మనం ముందుంటున్నాము. రాజకీయాల్లో కానీ ఆర్థికంగా అసమానతల్ని తొలగించడానికి కృషి జరుగుతుంది. ఉద్యోగాల్లో కల్పనలో కానీ లేదా ప్రతి సమస్యల్లో కూడా మహిళలు ముందుండి ఆకాశంలో సగం. మండల విద్యాశాఖర్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరపబడుతుంది. ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీ జరుపుకుంటాం. నేను ఆదివారం రావడం వల్ల మా సార్ గారు ప్రత్యేకంగా మా కోసం ఏర్పాటు చేశారు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు దేంట్లో వెనకబడకూడదు, అన్నిట్లో సమాన హక్కులు తీసుకుంటూ ఉన్నాం. కానీ ఎక్కడో ఒక భయం అనేది మనిషిని అంటే జస్ట్ మనం చేయగలమా లేదా అనే అధైర్యం అనేది ఏర్పడుతుంది. అది కూడా ఉండకూడదు, అన్ని రంగాల్లో మనం ముందుండాలి అనేది మహిళల్లో రావాలని చైతన్యంగా రాపూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భవతులకు రక్త పరీక్షలు, వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనంతరం డాక్టర్ అర్షియా మాట్లాడుతూ గర్భవతుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రక్తహీనత ఉన్న వారికి ఐరన్, సుక్రోజ్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు డాక్టర్ వివరించారు. జీ పవన్ కుమార్ అండి. మేము భారతీ హోమ్ కేర్ హెల్త్ సర్వీస్ని గత 10 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము. మా సర్వీసెస్లో భాగంగా మేము ఈ ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తాము. ఇంతకుముందు పొదలకూరులో కూడా లాస్ట్ 1 year నుంచి డొనేట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ గర్భవతులకు ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారో వాళ్ళు మధ్యాహ్నం పూట స్కానింగ్ తీసుకొని తర్వాత ఆ 1 గంట 2 గంట టైంలో ఇంటికి వెళ్ళాలని చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళు ఫుడ్ ఇంటికి పోయి తినాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ఉద్దేశంతో మేము వాళ్ళ ఇబ్బంది గుర్తించి ఈ యొక్క ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా పొదలకూరులో చేసి 1 year అయింది. అయితే మేడం గారు మన రాపూర్ మెడికల్ ఆఫీసర్ గారు కూడా మమ్మల్ని 1 month 2 months అడిగారు. ఇట్లా రాపూర్లో కూడా చాలామంది గర్భవతులు వస్తున్నారు, వాళ్ళకు కూడా మధ్యాహ్నం పూట చాలా ఇబ్బందిగా ఉంది, దయచేసి మీరు ప్రొవైడ్ చేయగలిగితే మీరు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్న గర్భిణీకి, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల అంతా కూడా ఇక్కడికి వస్తారని చెప్పారు. విధంగా మేడం గారి సహకారంతో మేము ఈ ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్ని ఈరోజు దిగ్విజయంగా ఇక్కడ మేము అందరికీ ఒక 50 మంది గర్భిణులకి మేము అందించగలిగాం. అయితే ఈ భారతీ హోమ్ కేర్ సర్వీస్ మోటో ఏంటంటే ఫ్యూచర్లో ఇట్లాంటి వాళ్ళు ఎవరు గర్భవతులనే కానీ తర్వాత పేషెంట్స్ ఎవరికైనా కూడా మేము ఆహారం అనేది ఉచితంగానే అందిస్తాం. మాకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే దీంట్లో ఇంతమంది ఇచ్చేస్తాం. అయితే ఇంకేమైనా డోనర్స్ మాకు కానీ సహకరించగలిగితే ఇంకా మేము ఇంకా పెద్ద ఎత్తున మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తాము. దీనికి ఈ రాపూర్ మెడికల్ ఆఫీసర్ బాగా సహకరించడం వల్ల మేము నెల్లూరు నుంచి దూరం వచ్చి ఇక్కడున్న గర్భవతులకి సమతుల్య ఆహారం ఇవ్వడానికి మాకు సహాయం చేశారు. పేరు డాక్టర్ అర్షియా, నేను సిహెచ్సి రాపూర్ మెడికల్ ఆఫీసర్ని. సో ఈరోజు అనగా మార్చి 9వ తారీఖు పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ అనేది సిహెచ్సి రాపూర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ నెలే కాకుండా ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీ స్త్రీలు వాళ్ళ యొక్క శిశువులకి ఇద్దరికి కూడా సంరక్షణ కోసమని మనకి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీన్ని ఇంకొంచెం మెరుగుపరచడానికి నేను భారతీ హోమ్ క్లినిక్ అనే వాళ్ళని సంప్రదించి డొనేషన్ కింద మనము పోషకాహారం మన గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా అందించడం జరిగింది ఈరోజు. సో దీని యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలు కూడా ప్రతి నెల 9వ తారీఖు తమకు దగ్గరలో ఉన్న పిహెచ్సిలకు కానీ సిహెచ్సిలకు కానీ వెళ్ళి రక్త పరీక్షలు చేయించుకోవడం కానీ హై రిస్క్ కేసులు ఏమన్నా ఉంటే మనం ముందే నిర్ధారించుకొని వాటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ వచ్చిన ప్రతి గర్భిణీ స్త్రీలకి ఇక్కడ స్కానింగ్ చేయడం జరుగుతుంది. ప్లస్ రక్తహీనత ఎవరికైతే ఉందో వాళ్ళకి అనీమియా కింద గుర్తించి మనము వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో లక్ష తులసి పూజ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ధృతయాధర్మాం సర్వేశ్వరాధర్మం అచ్యుతాధర్మం రాఘవేం వ్యాత్రయం అమ్మావేశ్వరాధర్మాం ఓం సత్యం దుఃఖవాధర్మాం అమృతాధర్మాం శాశ్వతస్థానవేధర్మాం కవేం లోకాధ్యక్షారం ప్రాధ్యక్షారం ధర్మాం అనగాధర్మాం జానుదేవం రాయులేం వీరకేం మాధవనమవేం నామం దవానం ఉంటాను సున్నాం దువత్రాం నామం ధరాధర్మాం జానంత ప్రధానం ఓజతే గ్రాంతమాధాంతే నామం ఆముదాసా కథరవాక్రమణం బోధభవ్య భవనాం జానంతా ప్రధానమాత్రా ప్రేమ నామోత్రాధర్మాం మహావ్యాధర్మాం మయాధర్మాం శక్తిపదాం దేక్తాం సంవత్సరాధర్మాం ఉత్సామర్గతాంతారాం తారాం ప్రమాణం జానం జానం మళ్ళీ అడిగి పెట్టుకొని వేచి వాకండి కావాలంటే అడిగి ఫోటో తీసి గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వెంకటేశ్వర్ల నాయుడు, శివపార్వతి, శరణ్య, మహిత వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. नीललोहिताय नमः शृंगराय नमः शूलपाणाय नमः गड्वांगाय नमः शिवकृष्णाय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः भवाय नमः शर्वाय नमः लोकेशाय नमः श्रीकंठाय नमः शिवाप्रियाय नमः उग्राय नमः कपालाय नमः कामाय नमः अंधकादसूदनाय नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकालाय नमः అయితే చెప్తే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్లబ్ల సహకారంతో విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. గూడూరు తమ్మిశెట్టిగుంట వద్ద నూతనంగా నిర్మించిన ఆంధ్ర మహిళా మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ముత్యాలమ్మ జాతరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సురక్షితం. గూడూరు డిపోలో ప్రత్యేక బస్సులకు పూజలు చేసి ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్ చెంచులక్ష్మి. గర్భవతులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలి. మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులను పరీక్షించిన అనంతరం సూచనలు ఇచ్చిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా. వైభవంగా లక్ష తులసి పూజ. గూడూరులో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన లక్ష తులసి పూజలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.